శ్యామ్ నిర్మల కూరగాయలు కొన్నారు భూతకాలం. శ్యామ్ నిర్మల కూరగాయలు కొంటున్నారు వర్తమాన కాలం. శ్యామ్ నిర్మల కూరగాయలు కొనబోతున్నారు భవిష్యత్ కాలం. అను బడికి పోయింది భూతకాలం. అను బడికి పోతున్నది వర్తమాన కాలం. అను బడికి పోతుంది భవిష్యత్ కాలం. రజిత సినిమాకు పోయింది భూతకాలం. రజిత సినిమాకు పోతున్నది వర్తమాన కాలం. రజిత సినిమాకు పోతుంది భవిష్యత్ కాలం. గీత అన్నం తిన్నది భూతకాలం. గీత అన్నం తింటున్నది వర్తమాన కాలం. గీత అన్నం తింటది భవిష్యత్ కాలం. నేను చెస్ ఆడాను భవిష్యత్ కాలం భూతకాలం. నేను చెస్ ఆడుతున్నాను వర్తమాన కాలం. నేను చెస్ ఆడతాను భవిష్యత్ కాలం. జ్యోతి పరీక్ష రాసింది భూతకాలం. జ్యోతి పరీక్ష రాస్తున్నది వర్తమాన కాలం. జ్యోతి పరీక్ష రాయబోతున్నది భవిష్యత్. సుమలత మేకప్ వేసుకుంది భూతకాలం. సుమలత మేకప్ వేసుకుంటున్నది వర్తమాన కాలం. సుమలత మేకప్ వేసుకుంటుంది భవిష్యత్ కాలం. నేను మా ఇంట్లో పనులు చేశాను భూతకాలం. నేను మా ఇంట్లో పనులు చేస్తున్నాను వర్తమాన కాలం. నేను మా ఇంట్లో పనులు చేస్తాను భవిష్యత్ కాలం. అశోక్ ఆఫీస్కి వెళ్ళాడు భూతకాలం. అశోక్ ఆఫీస్కి వెళ్తున్నాడు వర్తమాన కాలం. అశోక్ ఆఫీస్కి వెళ్తాడు భవిష్యత్ కాలం. నేను అన్నం తింటున్నాను భవిష్యత్ కాలం. నేను అన్నం తిన్నాను భూతకాలం. నేను అన్నం తింటున్నాను భవిష్యత్ వర్తమాన కాలం. అమ్మ వంట వండింది భూతకాలం. అమ్మ వంట వండుతుంది వర్తమాన కాలం. అమ్మ వండబో భవిష్యత్తు కాలం. రాధ పాఠం చదువుతుంది వర్తమాన కాలం. రాధ పాఠం చదివింది భూతకాలం. రాధ పాఠం చదువుతుంది భవిష్యత్ కాలం. స్వాతి సర్కస్కు పోయింది భూతకాలం. స్వాతి సర్కస్కు పోతున్నది వర్తమాన కాలం. స్వాతి సర్కస్కు పోతుంది భవిష్యత్ కాలం. గీత సినిమా చూస్తుంది భూతకాలం. గీత సినిమా చూస్తుంది వర్తమాన కాలం. చూస్తూ ఉన్నది వర్తమాన కాలం. గీత సినిమా చూస్తుంది భవిష్యత్ కాలం. మేము నిన్న ఊరికి పోయాము భూతకాలం. మేము ఈరోజు ఊరికి పోతాము వర్తమాన కాలం. మేము రేపు ఊరికి పోతాము భవిష్యత్ కాలం. నేను బొమ్మలు గీసాను భూతకాలం. నేను బొమ్మలు గీస్తున్నాను వర్తమాన కాలం. నేను బొమ్మలు గీస్తాను భవిష్యత్ కాలం. రాణి రాసింది భూతకాలం. రాణి రాస్తుంది వర్తమాన కాలం. రాణి రాయబోతుంది భవిష్యత్ కాలం. స్వప్న ఊరికి వెళ్ళింది భూతకాలం. స్వప్న ఊరికి వెళ్తుంది వర్తమాన కాలం. స్వప్న ఊరికి వెళ్తుంది భవిష్యత్ కాలం. ఈరోజు మేమందరం ఆడుకున్నాం భూతకాలం. ఈరోజు మేమందరం ఆడుకుంటాం వర్తమాన కాలం. ఈరోజు మేమందరం రేపు మేమందరం ఆడుకుంటాం భవిష్యత్ కాలం. స్వప్న జాతరకు వెళ్ళింది భూతకాలం. స్వప్న జాతరకు వెళ్తుంది భవిష్యత్ కాలం. స్వప్న జాతరకు వెళ్తున్నది వర్తమాన కాలం. సరస్వతి గుడికి పోయింది భూతకాలం. సరస్వతి గుడికి పోతున్నది వర్తమాన కాలం. సరస్వతి గుడికి వెళ్తుంది మొత్తం చెప్పావా భవిష్యత్ కాలం అని? మౌనిక బజార్కి వెళ్ళింది భూతకాలం. మౌనిక బజార్కి వెళ్తున్నది వర్తమాన కాలం. మౌనిక బజార్కి వెళ్తుంది భవిష్యత్ కాలం. మా ఇంటి ముందు వర్షం పడుతుంది వర్తమాన కాలం. మా ఇంటి ముందు వర్షం పడింది భూతకాలం. మా ఇంటి ముందు వర్షం పడబోతుంది భవిష్యత్ కాలం. నేను నిన్న వరంగల్కి పోయాను భూతకాలం. నేను రేపు వరంగల్కి పోతాను భవిష్యత్ కాలం. నేను ఇప్పుడు వరంగల్కి పోతాను వర్తమాన కాలం. పోతున్నాను.
మౌలిక హోంవర్క్ రాసింది. భూతకాలం మౌలిక హోంవర్క్ రాయబోతున్నది. వర్తమాన కాలం మౌలిక రాయబోతుంది. భవిష్యత్ కాలం మౌలిక హోంవర్క్ రాయబోతున్నది. భవిష్యత్ కాలం మౌలిక హోంవర్క్ రాస్తున్నది. వర్తమాన కాలం మా తమ్ముడు హోంవర్క్ రాయబోతున్నాడు. భవిష్యత్తు కాలం మా తమ్ముడు హోంవర్క్ రాస్తున్నాడు. వర్తమాన కాలం మా తమ్ముడు హోంవర్క్ రాశాడు. భూతకాలం సంయుక్త పాట పాడింది. భూతకాలం సంయుక్త పాట పాడుతుంది. వర్తమాన కాలం సంయుక్త పాట పాడబోతుంది. భవిష్యత్ కాలం అను పువ్వులు తెంపింది. భూతకాలం అను పువ్వులు తెంపుతుంది. భవిష్యత్తు కాలం అను పువ్వులు తెంపుతుంది. వర్తమాన కాలం కీర్తి మీద మామిడి పండు తెంపారు. భూతకాలం కీర్తి మీద మామిడి పండు తెంపుతున్నారు. వర్తమాన కాలం కీర్తి మీద మామిడి పండు తెంపబోతున్నారు. భవిష్యత్ కాలం తమ్ముడు ఆడుతున్నాడు. వర్తమాన కాలం తమ్ముడు ఆడిపోతున్నాడు. భూతకాలం తమ్ముడు ఆడాడు. భవిష్యత్ కాలం ఆడుతాడు. సీమ బడికి పోయింది. భూతకాలం సీమ బడికి పోతుంది. వర్తమాన కాలం సీమ బడికి పోతుంది. భవిష్యత్ కాలం దీపిక కూర వండింది. భూతకాలం దీపిక కూర వండబోతుంది. భవిష్యత్తు కాలం దీపిక కూర వండింది. వర్తమాన కాలం రమ అన్నం తిని టీవీ చూస్తున్నది. వర్తమాన కాలం రమ అన్నం తిని టీవీ చూస్తుంది. భవిష్యత్తు కాలం రమ అన్నం తిని టీవీ చూసింది. భూతకాలం నాకు అందరు